హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో బాధపడుకుంటూ వెళ్ళిన సునీత అండ్ విశ్వాలని చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. వాళ్ళు వెళ్ళిపోయాక, పాపం సార్, తప్పు వాళ్ళిద్దరూ చేస్తే వీళ్ళిద్దరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు విజయ్. ఇంకేం చేద్దాం, కేస్ క్లోజ్ చేద్దాం అనేసి ఏసీపీ దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక నిషా తన రూమ్లోకి వెళ్ళి కోపంగా వాళ్ళ అక్క దిశ వస్తువులు, ఫోటోలు అన్నీ పగలగొడుతూ ఉంటుంది. విశ్వ కూడా నిషా వెనకాలే వెళ్ళి, ఏం చేస్తున్నావు నిషా, ఆపు ఇదంతా అని అంటారు. ఐఎమ్ సారీ బావా, అక్క నిన్ను ఇలా చీట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఐఎమ్ సారీ అని ఏడుస్తూ ఉంటుంది నిషా. రిలాక్స్ నిషా, ఏడవకు, ఇందులో నువ్వు కానీ నేను కానీ చేసేదేమీ లేదు, ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది, నువ్వు బాధపడకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అని పంపించేస్తాడు నిషాని. ఆ తరువాత తను కూడా అంతా అయిపోయింది అనుకుంటూ ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర మందు తాగుతూ ఉంటాడు. ఈలోపు విశ్వ నెంబర్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి కొన్ని ఇమేజెస్ వస్తాయి. అవి డౌన్లోడ్ చేసి చూడగా షాక్ అయిపోతాడు మన విశ్వ. అందులో నిషాని చంపుతుండగా ఎవరో తీసిన పిక్స్ ఉంటాయి. ఆ నెంబర్కి విశ్వ కాల్ చేసి, హలో, ఎవరు నువ్వు అని అడుగుతాడు కంగారుగా. అంత తొందర ఎందుకు విశ్వ, నేను తీసిన పిక్స్ క్లియర్గా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు కంగ్రాట్స్ చెప్పాలి. పోలీసుల్ని పిచ్చోళ్ళని చేసి మీ వైఫ్ లేచిపోయిందని చెప్పి నమ్మించాను చూడు, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ నీకు అని అంటాడు అవతల పర్సన్. అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు మన విశ్వ. నేనెవరో తెలుసుకోవాలనుందా? నేనొక కాంట్రాక్ట్ కిల్లర్ని. December 17th చావాల్సింది మీ వైఫ్ కాదు, నువ్వు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్ను చంపమని నీ వైఫే నాకు సుపారీ ఇచ్చింది. నాకు తెలుసు నీకు దీని గురించి ఎన్నో క్వశ్చన్స్ నీ మైండ్లో ఉన్నాయని. నీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ కావాలన్నా, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నీకు కావాలన్నా నాకు 2 కోట్లు కావాలి అని అడుగుతాడు అవతల పర్సన్. 2 కోట్ల? ఏంటి జోకా? అంత పెద్ద అమౌంట్ ఒకేసారి నా అకౌంట్లో ఉంచి ట్రాన్స్ఫర్ అయితే పోలీసులకు అనుమానం వస్తుంది కదా అని అంటాడు విశ్వ. అది నీ హెడేక్, నాకైతే క్యాష్ కావాలి అని అంటాడు అవతల పర్సన్. నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతాడు విశ్వ. రేపు 50 lakhs అడ్వాన్స్ రెడీ చేసుకో, ఆ తర్వాత 10 days టైం ఇస్తాను అని అంటాడు అవతల పర్సన్. నెక్స్ట్ డే మార్నింగ్ కంగారుగా విశ్వ ఆఫీస్కి వెళ్ళి, మౌనిక, మహేష్ని అర్జెంటుగా నా క్యాబిన్కి పిలుచుకురా అని అంటాడు మౌనికతో. మహేష్ క్యాబిన్లోకి రాగానే, మహేష్, మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది అని అడుగుతారు విశ్వ. ఆఫీస్లో 25 lakhs దాకా ఉంది సార్ అని అంటాడు మహేష్. సరే, 25 lakhs ఇప్పుడు అరేంజ్ చేయండి, బై ఆఫ్టర్నూన్ 50 lakhs వరకు కావాలి అని అంటాడు విశ్వ. సార్, ఇంత అర్జెంటుగా 50 lakhs ఎందుకు సార్ అని అడుగుతారు మహేష్. మహేష్, నేను చెప్పేది విను, క్వశ్చన్స్ ఏమి అడక్కో. బై 3 PM నాకు 50 lakhs కావాలి. సో కన్స్ట్రక్షన్ బడ్జెట్లోంచి ఒక 25 lakhs తీసి అరేంజ్ చేసి పెట్టు. మౌనిక, నువ్వు కూడా తనతో పాటు వెళ్ళి క్యాష్ కలెక్ట్ చేసుకొని నాకు కాల్ చేయి అనేసి అంటాడు విశ్వ. ఓకే సార్ అని మహేష్ అండ్ మౌనిక వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కొంచెం సేపటికి విశ్వ మౌనికకి కాల్ చేసి, మౌనిక, క్యాష్ తీసుకున్నావా అని అడుగుతారు కంగారుగా. ఎస్ సార్, తీసుకున్నాను, నేను మన ఆఫీస్ దారిలోనే ఉన్నాను అని అంటుంది మౌనిక. మౌనిక, నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నావో చెప్పవా అని అంటాడు విశ్వ. ఐ థింక్ నేను మినిస్టర్ రోడ్ క్రాస్ చేస్తున్నాను సార్ అని అంటుంది మౌనిక. అక్కడే ఉండు, నేను వచ్చి మీట్ అవుతాను నిన్ను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి బయలుదేరతాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.